అంగన్వాడీ అక్క చెల్లెమ్మలను రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మంది ఉన్నటువంటి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలను ఆదుకోవాలని చంద్రన్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 9 నెలల కాలంలోనే అంగన్వాడీల అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళుగా తీసుకొని వారికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ఏదైతే వారు పడుతున్న ఇబ్బందులను గమనించి ఆ దిశగా అడుగులు వేసినటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాలంటే సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుండేవి. చంద్రబాబు నాయుడు గారు హయాంలో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2014 to 19 కాలంలో అంగన్వాడీ సెంటర్స్ అంటే మనోవికాస కేంద్రాలుగా చక్కగా పిల్లలు అలాగే గర్భిణీలు ప్రతి ఒక్కరూ కూడా మంచి నాణ్యమైన ఫుడ్ గర్భిణీలకు పెట్టడం కానివ్వండి, పిల్లలకి మంచి పౌష్టికాహారాన్ని అందించే దానిలో, మంచి మౌలిక సదుపాయాలు ఇచ్చే దానిలో ముందుండేవి. గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి పరిపాలించిన 5 సంవత్సరాలలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడి అంగన్వాడీల అభివృద్ధి కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని పట్టించుకునేటువంటి ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితిలో లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 9 నెలల కాలంలోనే ఏవైతే వారికి హామీలు ఇచ్చారో వారికి గ్రాడ్యుటీ అమలు చేస్తానంటాం కానివ్వండి, అలాగే వాళ్ళకి కొన్ని యాప్ల ద్వారా పనిభారం ఏర్పడితే అవన్నీ కూడా సరిచేయటం కానివ్వండి, వేసవ సెలవులు కానివ్వండి, అలా ఏవైతే వారి యొక్క సమస్యలు సీఎం గారి దృష్టికి, అలాగే గౌరవ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సంధ్యారాణి గారి దృష్టికి తీసుకొచ్చిన మరుక్షణం మా మంత్రి గారు కానివ్వండి, అలాగే మా సీఎం గారు కానివ్వండి, అంగన్వాడీ సమస్యలను వెంటనే తీర్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. మరీ ముఖ్యంగా చూసినట్లయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు కన్సర్న్ ఆ డిపార్ట్మెంట్ మంత్రి గారికి అంగన్వాడీలు ఏ శాఖకు వస్తారు అని అడిగారు అంటే ఆ రోజు అంగన్వాడీల పట్ల ఆ ప్రభుత్వానికి కానీ, ఆ మంత్రి గారికి కానీ, ఆ ముఖ్యమంత్రి గారికి కానీ ఏ పాటి చిత్తశుద్ధి ఉందనేది ఆ రోజు అంగన్వాడీల అక్క చెల్లెమ్మలు అందరూ కూడా అనుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే వచ్చిన ఈ 9 నెలల కాలంలోనే ఏదైనా ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి గ్రాట్యుటీ అమలు చేయటం కానివ్వండి, గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ మీద తోసేసి ఏదైతే మాటలు చెప్పారు తప్ప గ్రాట్యుటీని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. నేను పాదయాత్రలో గత ప్రభుత్వంలో సీఎం గారు ఏం చెప్పారు, తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లో జీతాలు ఎక్కువ పెంచుతామన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెంచినటువంటి జీతాలు 2014 to 19లో 4,200 ఉన్నటువంటి జీతాన్ని 10,500 వరకు తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు గారిది. ప్రస్తుతం ఈరోజు వారి సమస్యలు పట్టించుకునేది కూడా ఈరోజు గౌరవ మా సీఎం చంద్రబాబు నాయుడు గారిది మాత్రమే. వారు మాటలకే పరిమితం అవుతారు. ఏదైతే కర్ణాటక, గుజరాత్ తర్వాత 3వ రాష్ట్రంగా గ్రాడ్యుటీని అమలు చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూసాం మనం. రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 1 by 1 ప్రతి ఒక్క హామీని అమలు చేయాలి, అంగన్వాడీ అక్క చెల్లెమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ముఖ్యంగా, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తన ఒక మానసిక పుత్రికలుగా చూసుకున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఏదైతే కనీసం ఒక్క సెంటర్ నిర్మించినటువంటి పరిస్థితి లేదు. నాడు నేడు పేరుతో మేము 17,000 సెంటర్లు నిర్మిస్తామని చెప్పేసి పేపర్లకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 14 to 19 దగ్గర 18,500 సెంటర్స్ని ఏర్పాటు చేసి 55 లక్షల మంది ఉన్నటువంటి సెంటర్స్లో 40 లక్షల మందికి లబ్ధి చేకూర్చినటువంటి ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ. ఏదైతే గత ప్రభుత్వంలో మా గ్రాడ్యుటీని అమలు చేయండి, మాకు పెంచుతానన్న జీతాలు పెంచండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు 45 రోజులు రోడ్ల మీదకి వచ్చి సమ్మె చేస్తే కనీసం వారిని పట్టించుకోకుండా, కనీసం ఏ రోజు వారిని చర్చలకు పిలవటం కానివ్వండి, కన్సర్న్ మంత్రి గారు వాళ్ళకి ఏం కావాలని అడగడం కానివ్వండి, ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు బయటకు వచ్చి వారి సంక్షేమం గురించి కానీ, వారు పడుతున్న ఇబ్బందులు, వారు ఎందుకు ధర్నా చేస్తున్నారని కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం. ఏదైతే ఈరోజు అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల కాలంలోనే ప్రతి ఒక్క వారికి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి గౌరవ మంత్రి గారు కానివ్వండి, సీఎం గారు కూడా
ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే గత ప్రభుత్వంలో సమస్యలతో అంగన్వాడీ సెంటర్స్ అంటే కనీస మౌలిక సదుపాయాలు లేకుండా, అక్కడ పిల్లలకు పెట్టేటువంటి ఫుడ్లో కూడా క్వాలిటీ ఫుడ్ లేకుండా, మురిగిపోయిన కోడిగుడ్లు, ఎక్స్పైర్ అయినటువంటి పాలు, అటువంటి నాణ్యత లేని ఫుడ్ పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు ఒక్కసారి మనం అంగన్వాడీ సెంటర్స్కి వెళ్తే చాలా చక్కగా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మంచి ప్లే స్కూల్స్ లాగా తయారు చేసి మంచి విద్యతో పాటు వాళ్ళకి మంచి నాణ్యమైన ఆహారాన్ని ఇచ్చడంతో పాటు ఏదైతే గర్భిణీలు కానీ బాలింతలకు కానీ వాళ్ళకు కూడా మంచి ఆహారాన్ని ఇచ్చి ఈ ప్రభుత్వం వారికి ఏ విధంగా సహాయం చేస్తుంది అనటానికి ప్రతి ఒక్కరు కూడా గమనించుకునేటువంటి పరిస్థితి. ఏదైతే ఈరోజు ప్రభుత్వానికి భారమైన గ్రాడ్యుటీ అమలు చేయడము అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి 600 మంది టీచర్స్ కానివ్వండి, 700 మంది ఆయాలు కానివ్వండి రిటైర్మెంట్ అయితే వారికి అమలు చేయాల్సినటువంటి గ్రాట్యుటీ ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రభుత్వానికి భారం అయినప్పటికీ కూడా దానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ని ఏర్పాటు చేసి వారి యొక్క కోరికను తీర్చడం జరిగింది. ఏదైతే 2025 టు 26 సంవత్సరానికి కాను 66,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఈ యొక్క గ్రాడ్యుటీని అమలు చేయాలి, వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి ఏవైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా వాళ్ళు అర్హులుగా ఉండి, ఏదైతే ఆ రోజు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ కానివ్వండి, అలాగే ఏవైనా లోన్స్ కానివ్వండి, ప్రతి ఒక్క రేషన్ కార్డ్స్ కానివ్వండి అన్నీ కూడా అంగన్వాడీలకు అమలైనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సాధికార సర్వే పేరుతో వాలంటీర్లు సర్వేలు చేసి అంగన్వాడీ వర్కర్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పరిగణలో తీసుకొని ఏ రోజు కూడా ఒక్క సంక్షేమ పథకం కూడా వారికి ఆ రోజు అమ్మఒడి కానివ్వండి, అలాగే పెన్షన్లు కానివ్వండి, అలాగే ఇళ్ల పట్టాలు కానివ్వండి, అలాగే రేషన్ కార్డులు కానివ్వండి, ఇవేమీ కూడా వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పరిగణలో తీసుకొని అవన్నీ కూడా ఇవ్వకుండా వారిని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు ముఖ్యంగా మా మంత్రి గారు కానివ్వండి, అలాగే సీఎం గారు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏదైతే ఆ సాధికార సర్వేలో వాళ్ళని ఎంప్లాయీస్గా పరిగణలో గత ప్రభుత్వం తీసుకుందో అది తీసివేసి ఈరోజు అంగన్వాడీ అక్క చెల్లెమ్మల అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకానికి వాళ్ళ అర్హులుగా భావించి ఏదైతే రేపు 3 సిలిండర్స్ ఇస్తున్నామో అవి కానివ్వండి, అలాగే పెన్షన్లు కానివ్వండి, గత ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్ రిటైర్ అయినా సరే వాళ్ళ ఇంట్లో పెన్షన్లకు అర్హులు ఉన్నా కూడా వారిని ఎంప్లాయీస్గా పరిగణలో తీసుకొని ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈరోజు గౌరవ మంత్రి గారు సీఎం గారు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్ చాలా సంతోషంగా ధన్యవాదాలు చెప్పేటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాము. మరీ ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే ఎంతో పని భారం ఉంటుంది. ఏదో రకరకాల యాప్లతో వాళ్ళు పనిచేయడానికి ఏదైతే నెట్ పని చేయక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇచ్చిన ఫోన్లతో తప్ప గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఫోన్లు దేనికి పనికిరాని పరిస్థితిలో ఈరోజు కొత్తగా మళ్ళీ మంత్రి గారు కానివ్వండి, సీఎం గారు కూడా తప్పకుండా వాళ్ళకి మంచి ఫోన్స్ ఇవ్వాలి, ఏదైనా అన్నీ కూడా ఒక్క యాప్లోనే వాళ్ళ యొక్క వర్క్ అంతా చేసుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇలాగా ప్రతిదీ కూడా ఏదైతే వాళ్ళకి అమలు ఇచ్చారో ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఏదైతే పిల్లలు కానివ్వండి, అక్కడికి వచ్చేటువంటి పిల్లలు గర్భిణీలు బాలింతలు కూడా ఎవ్వరూ ఇబ్బంది పడకూడదని 12 గంటల వరకే స్కూల్ ఏర్పాటు చేసి వేసవి సెలవులు కూడా ఇవ్వడం అనేది మా మంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా మీరు ఎటువంటి గత ప్రభుత్వంలో లాగా ధర్నాలకి కానీ రాస్తారోకోలకు కానీ ఏదైతే ఇళ్ల ముట్టడీలకు కానీ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మీరు ఏదైతే గత ప్రభుత్వంలో అడిగి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈరోజు మీరు ఏదైతే మీకు చేస్తానన్నారో మీరు అడగకుండానే ప్రతి ఒక్క
కార్యక్రమాన్ని మీకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మరీ ముఖ్యంగా గత ప్రభుత్వంలో మీకు ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా ప్రతి నెల శాలరీస్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా మీరు ఇబ్బంది పడకూడదని ప్రతి నెల కూడా ఫస్ట్ తారీఖు మీ అందరికీ కూడా శాలరీస్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కాబట్టి దయచేసి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, అంగన్వాడీల అభివృద్ధి సంక్షేమానికి ఎప్పుడూ పెద్దపీట వేసేది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు ఏదైతే మీకు ఇస్తానన్నటువంటి హామీలు చెప్పారో ప్రతి ఒక్కటి కూడా 1 by 1 మీ అన్నీ కూడా ఈరోజు 9 నెలల కాలంలోనే దాదాపు 3 హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితి. మిగతావి కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు ఇచ్చిన హామీ నెరవేరుస్తారు.